సంక్రాంతి వేళ వంట నూనెల ధరలు బగ్గుమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి వంట నూనెల ధరలు. పిండి వంటల కోసం నూనె కొనడానికి సామాన్యులు వెనకడుగు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంట నూనెల ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో వివిధ రకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తారు. అలాంటిది ఇప్పుడు సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. హోల్సేల్ మార్కెట్లో అన్ని రకాల నూనెలపై ధర 5 రూపాయల నుంచి 8 రూపాయల వరకు పెరిగింది. రీటైల్ బహిరంగ మార్కెట్లో ప్రతి లీటర్ నూనెపై 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచేశారు. ఇక రోజు వంటల్లో సరిపడా నూనె వాడేందుకు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు 100 టన్నుల వంట నూనెల అమ్మకాలు జరుగుతుంటాయి. గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధ రకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశెనగ, రైస్ బ్రౌన్ ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్సేల్ ధరలు, రీటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంది. ऑयल का रेट बहुत बढ़े हुआ है अभी इस वक्त। ऑयल खरीदना बोले तो कस्टमर बहुत प्रॉब्लम हो जा रहा। कस्टमर के पैसे मतलब रेट सुने तो एकदम शॉक हो जा रहा रेट, अरे इतना कई को बढ़ गया बोल के। इंत मुंदु 1750 1700 ఉంది 15 లీటర్ డబ్బా 15 కిలోల డబ్బా. ఇప్పుడు 2250 ఉంది. అయితే ఒకసారి 600 రూపాయలు ఒక డబ్బాకు పెరిగింది. అయితే ఈ పబ్లిక్ చాలా కష్టం పడుతుంది ఖరీదు చేయడానికి. ఈ పండుగ తర్వాత కొంచెం తక్కువ ఉంటది లేదు అది తెలియలేదు, मगर कम होता कि नहीं होता कि मगर जो है सो अभी तो फेस्टिवल के सामने कस्टमर को बहुत प्रॉब्लम हो रहा। कस्टमर जो है सो इधर पैसे लेके आ रहा मगर उसके पास पैसा कम रहने से वापस रिटर्न चले जा रहा उन्हें, ऐसा प्रॉब्लम आ जा रहा। बिजनेस आदमी के पास पैसा है मगर क्या है बोले तो खरीदने को पैसा प्रॉब्लम हो जा रहा बहुत बोल के ऐसा है। హోల్సేల్ మార్కెట్లో పామాయిల్ కిలో ధర 100 రూపాయల నుంచి 105 రూపాయల వరకు చేరింది. రీటైల్ మార్కెట్లో 115 రూపాయలకు చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ హోల్సేల్ మార్కెట్లో కిలో 130 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య ఉండగా ప్రస్తుతం 145 నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతోంది. కిలో వేరుశెనగ నూనె ధర నెల క్రితం 150 రూపాయలు ఉండగా ఇప్పుడు 165 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు నూనె రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మురుకులు గారెలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. 110 రూపాయల నూనె 150 రూపాయలు అయింది. గరీబులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గరీబులు బతకాలి ఎట్లా? కూలినా చేసుకుంటూ రోజుకు 500 600 సంపాదిస్తారు. నూనె ప్యాకెట్లు తెచ్చుకుంటే 500 దానికి ఎగిరిపోతున్నాయి. ఆ పిండి అవన్నీ ఏం కొనుక్కోసం ఏం చేసుకుంటే ఏం బతుకుతాము? గవర్నమెంట్ ఏమైనా పట్టించుకొని ధరలు తక్కువ చేస్తే బాగుంటుంది గరీబుల కోసము. గరీబులు గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్తున్నాము. కారం మిరపకాయలు రేటు పెరుగుతున్నాయి, అగ్వ లేవు. ఏ విధంగా ఎల్లిగడ్డ రేటు ఉన్నాయి, అది 150 రూపాయలు 450 అయింది ఎల్లిగడ్డ. ఎట్లా బతకాలి? ఏం కథ? వీటితో పాటు రైస్ బ్రౌన్ ఆయిల్ ధర 140 రూపాయల నుంచి 150 రూపాయలు ఉండగా ప్రస్తుతం 160 రూపాయలు పలుకుతోంది. ఈ స్థాయిలో వంట నూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్పై సుంకాన్ని 5 నుండి 10% నుంచి ఏకంగా 45% ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని వాపోతున్నారు. వంట నూనె ధరలు తగ్గుతాయో పెరుగుతాయో అనే విషయంపై క్లారిటీ లేదంటున్నారు వ్యాపారస్తులు. నూనె ధరలు పెరగడంతో సామాన్యులకు భారం పడింది. ఇప్పుడు సంక్రాంతి పండగ వేళ నూనె ధరలు ఒక్కసారిగా పెరగడంతో పిండి వంటలు చేసుకునేందుకు నూనె కొనడానికి సామాన్యులు భయపడుతున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయనేది. 1కి 2 సార్లు అంటే వంటల్లో సరిపడ నూనె వాడేందుకే 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. అలాంటిది హైదరాబాద్ నగరంలో రోజుకు 100 టన్నుల వంట నూనెల అమ్మకాలు జరుగుతుంటాయి. ఇంటి కోసమే కాకుండా హోటల్స్ అని, క్లబ్బులని, బార్లలో కానీ వివిధ రకాల వంట నూనెను భారీగా వినియోగిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు సంక్రాంతి పండుగ రావడంతో వంట నూనెలకు డిమాండ్ మూడింతలు ఎక్కువగా అయింది. సామాన్యులైతే కొనడానికే వెనకడుగు వేస్తున్నారు ఒక్కసారిగా ధరలు పెరగడంతో. చూసుకున్నట్లయితే అంటే పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కానీ, వేరుశెనగ కానీ ఇలాంటి ఆయిల్ అన్ని రకాల నూనెల ధరలు పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి అయితే హోల్సేల్ ధరలు ఒకలాగా ఉన్నాయి, రీటైల్ మార్కెట్ ధరల మధ్య కూడా చాలా తేడా ఉంది. రిటైల్లో ఒక ధర ఉంటే హోల్సేల్
ధరలు అయితే ఒక విధంగా ఉన్నాయి. ఇది మొత్తంకి కూడా కిలో వేరుశనగ నూనె ధరను చూసుకుంటే అయితే ఒకప్పుడు నెల క్రితం 150 ఉండగా ఇప్పుడు మాత్రం 165కు పెరిగిపోయింది. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి 140 రూపాయలు ఉండగా ఇప్పుడు చూసుకుంటే 150కి ఉంది. అంటే ప్రస్తుతం ఇప్పుడైతే 160 రూపాయలు పలుకుతుంది. ఈ స్థాయిలో వంట నూనెల ధరలు ఇట్లా ఉండడంతో సామాన్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ధరలు ఉంటే మేము కొనలేకపోతున్నాము అంటే, అందులోనూ పండగ సందర్భంగా ఇంత అమాంతం ఒక్కసారిగా ధరలు పెరగడంతో అయితే కొనే పరిస్థితి అయితే లేదన్నట్టు అయితే సామాన్యులు చెప్పడం జరుగుతుంది. దీని అంతటికీ కారణం రాష్ట్రానికి దిగుమతి అయ్యే అంటే మొత్తానికి కూడా దిగుమతి అయ్యే సుంకాన్ని పెంచడంతోనే ఈ విధంగా నూనెల ధరలు పెరుగుతున్నాయి అన్నట్టుగా వ్యాపారులు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అయితే ఇది వ్యాపారుల విషయానికి వస్తే అయితే నూనె ధరలు ఇప్పుడు సంక్రాంతి పండుగ అయ్యే వరకు మాత్రమే డిమాండ్ ఉంటుంది, వాటికి రేట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అసలైన పండుగ సమయంలో పిండి వంటలు చేసుకునేందుకు ఒక్కసారిగా ధరలు పెరగడంతో అయితే అసలు సామాన్యులు కొనలేకపోతున్నాం అన్నట్టుగా అయితే సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య HM TV హైదరాబాద్.